వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన స్థిరాస్తి రంగంలో ఉత్తేజం నింపేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలున్నాయని నిర్మాణ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ నిబంధనలలో మార్పులు తెస్తూ సర్కారు విడుదల చేసిన కొత్త జీవోలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో జరుగుతున్న నరెట్కో ప్రాపర్టీ షో సందర్భంగా నిర్మాణ రంగ ప్రముఖులు, బిల్డర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 5 ఏళ్లుగా నిస్తేజంగా ఉన్న నిర్మాణ రంగం ఇకపై పుంజుకుంటుందని విశ్వాసం వెలుబుచ్చారు. తీసుకున్న నిర్ణయం మాత్రం మాకు చాలా ఉపయోగకరం పడుతుంది. మాకు 12 మీటర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 9 మీటర్స్ చేశారు. ఆ 9 మీటర్స్ వల్ల అనాథర్ లేఅవుట్స్ అనేవి 95% తగ్గిపోతాయి. భవిష్యత్తులో నిర్మాణ రంగం పురోగతి అయితే మాకు చాలా బిల్డర్స్కి బాగుంటుంది. అంతకుముందు 18 మీటర్స్ బిల్డింగ్ హైట్ దాటితే మనం వాటిని ఎన్ఓసి తీసుకొచ్చుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. అవన్నీ లేకుండా కూడా ఈ జీవోలు పొందుపరిచారు. మనం ఏదన్నా పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమల్ చేస్తా ఆన్లైన్లో మొత్తం ప్రాసెస్ చేసుకుంటా మనకి వాళ్ళు ఇచ్చిన ప్రీ రిక్విజిట్స్ కనుక అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటే ఎక్కడ ఎవరిని కలిసే పని లేకుండా మన అప్లికేషన్స్, పర్మిషన్స్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ కానీ ఇవ్వటానికి ఆ జీవో ఎంతో ఉపయోగపడతా ఉందండి. అన్నిట్లోకి సులభతరంగా ఒక బిజినెస్ మెన్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్స్ ఈజీ చేస్తే ఏమైందంటే ఎంట్రీ పాయింట్ క్లియర్గా ఉంటుంది. ప్రజలు అనుకోవచ్చేమో బిల్డర్లకు ఏదో చేశారని, ఇది బిల్డర్లకు చేసింది కాదండి, ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నాలా అని రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగటం, లేకపోతే రైల్వే పర్మిషన్ అని వాళ్ళ చుట్టూ తిరగటం, ఎయిర్పోర్ట్ అథారిటీ చుట్టూ తిరగటం, ఫైర్ వాళ్ళ చుట్టూ తిరగటం, ఇవంతా కూడా ఇయర్స్, నెలలు పడుతుంది. దీనివల్ల మాకు చాలా ఇంట్రెస్ట్లు కలిసి వస్తాయి. ప్రభుత్వ అధికారులు కూడా మాకు సహకరించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ జీవో తోటి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు దెబ్బతిన్న వాటన్నింటిని పూడ్చుకొని బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం.